బంగ్లాదేశ్ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఇలా రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్కి 17 సంవత్సరాల తర్వాత తారిక్ రెహమాన్ రావడం, అక్కడ పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. హాదీ హత్య, ఆయన రావడం. ఇలాంటి పరిణామంలో జియాదా ఖలీ మరణం. ఈ జియా ఖలీద్ అంటే 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 వరకు బంగ్లాదేశ్ని 2 సార్లు ప్రధానిగా పరిపాలించారు. మొట్టమొదటి మహిళా ప్రధాని బంగ్లాదేశ్కి ఈవిడే. 1984 నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని కూడా ఆవిడే నడిపిస్తున్నారు. ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీని. ఈవిడ పదవి దిగిపోయిన తర్వాత షేక్ హసీనా పదవిని చేపట్టి దాదాపు ఏకదాటిగా 18 సంవత్సరాలు పరిపాలించింది. ఆవిడని 2024 ఆగస్టులో పదవి చిత్రాలను చేశాడు హాదీ మరణం, తారిక్ రెహమాన్ రాక. అంటే 2006లో షేక్ హసీనా వచ్చిన తర్వాత జియా ఖలీద్ యొక్క కొడుకు తారిక్ రెహమాన్ అవినీతి చేశాడనే ఆరోపణలతో అవన్నీ కూడా నిరూపితం అవడంతో ఒక 2-3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. 2008లో లండన్ వెళ్ళిపోయాడు. అక్కడే ఉండిపోయాడు. 17 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో నేను ప్రధాని అవుతాను, నా తల్లి ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పాడు. కరెక్ట్గా ఈ రోజు డిసెంబర్ 30వ తారీఖున ఆవిడ ఉదయం అయితే కన్ను మూయడం జరిగింది. ఎవర్ కేర్ ఆసుపత్రిలో. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంతో అక్కడే ఉండిపోయారు ఆవిడ. ఆ వీల్ చైర్కే పరిమితం. ఆ తర్వాత ఏమొచ్చేసి పూర్తిగా బెడ్కి పరిమితం అయిపోయారు. అక్కడి నుంచి మందులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ కేవలం ప్రాణం మాత్రమే ఉంది ఆవిడ శరీరంలో. ఈ రోజు ఆవిడ మరణించారు. 1945 ఆగస్టు 15న జన్మించారు ఆవిడ మన ఉమ్మడి భారతదేశంలో. ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో కూడా తెలియదు. రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఈ హత్యలు, మరణాలు రకరకాల పరిస్థితులు సృష్టిస్తున్నాయి.